జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరామ్కు అందజేశారు. నవీన్ యాదవ్ వెంట మంత్రులు పొన్నాం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాంగ్రెస్ తీసుకున్నటువంటి అభ్యర్థుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు చాలా నమ్మకం పెరిగింది. ఈరోజు దానికి ఎగ్జాంపుల్ మా రోజు ఈ ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసింది. ఇదంతా చూస్తుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా పనిచేస్తారు అని చెప్పి కనపడుతుంది. హైయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవదు. జూబ్లీహిల్స్లో మంచి జనసందోహంతో వచ్చి నామినేషన్ వేసినారు. ప్రజల మద్దతు నవీన్ యాదవ్ సంపూర్ణంగా ఉంది అని చెప్పడానికి ఇవాళ జరిగిన ర్యాలీ నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి నవీన్ యాదవ్ను గెలిపిస్తాయి. నవీన్ యాదవ్ నిరంతరం ప్రజలతో ఉండే నాయకుడు. ఆ ప్రజా బలమే వారిని గెలిపిస్తుంది. మేము ఇస్తున్న సంక్షేమం, ఉచిత బియ్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గెలుపుకు దోహదపడతాయి. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు ఆ విశ్వాసం ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో. అయ్యప్ప స్వామి మాలాధారణ ఎన్నో జన్మల పుణ్యఫలమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ వద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రలో బయలుదేరారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్రలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపల్లి గ్రామంలో రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆలయం ముందు సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ప్రసంగించారు. హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కావాలని మత సామరస్యానికి విఘాతం కలిగించేలా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దాని మీద పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను. వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు, గతంలో కూడా మనం చూసాం. ముత్యాలమ్మ గుడి అయితే అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేశుని విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటము ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక వీధిలో పనిచేసేటటువంటి కొన్ని బృందాలు ఉన్నారు. మరి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఇక్కడ చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అందరినీ కూడా ఎంక్వైరీ చేసి గుండెలు వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఈ మున్సిపాలిటీ వాళ్ళకి తప్పితే మిగతా ఎప్పుడు ఉన్నాయి. అదే ఈ దురదృష్టకర సంఘటనే మీతోటి కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేద్దాము. చేసేసి దుండగుల్ని మ్యాక్సిమం మనం ట్రేస్ అవుట్ చేసేటట్టు చూద్దాం. ఇక్కడి నుంచి అక్కడ సీసీటీవీలు కూడా వాచ్ చేస్తున్నాము. అవన్నీ చేసిన తర్వాత చేద్దాం. అందరూ అది ఏమైనా జరిగిందో అంటే ఎవరో చేసిందా, ఉద్దేశపూర్వకంగా చేసిరా, ఇంకే విధంగా చేసిరా కొంత టైం తీసుకుంటే మనకు తెలిసే అవకాశం ఉంది. అసలు ఈ రోజే అది సీసీటీవీలు కనుక మనం కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే. బీజేపీ రిజర్వేషన్ల అమలు కోసం నారాయణగూడ వద్ద కాగడాల ర్యాలీని బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగడాల ర్యాలీకి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరిగే బీసీ బంధు పిలుపుకు అన్ని కార్యాలయాల వారు మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీసీల అభివృద్ధికై పాటు పడితే అగ్రకులాల వారు అడ్డుపడడం సరికాదని హెచ్చరించారు. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం సరికాదన్నారు. బీసీ కులాల సత్తా చాటే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రేపు జరిగే బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జకృష్ణ, నీలా వెంకటేశం, అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షులు రామకోటి తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. 79 సంవత్సరాలుగా ధనగారిన వర్గాలకు బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. వ్యవస్థ మొత్తం బీసీలకు వ్యతిరేకంగానే వస్తున్నాయి. 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి స్థానికత కోరితే దానికి కోర్టులు అడ్డుగలుగుతా ఉన్నాయి. కోర్టు స్టేకి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులతోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం అగ్నిగుండం చేస్తాం. ఈ నెల 18 తారీఖు నాడు బీసీ జేఏసీ పిలుపు మేరకు చైర్మన్ ఆర్ కృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు. పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం బంద్ ఉంది. ముఖ్యంగా రవాణా శాఖ ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. మరి ఎక్కడికక్కడ కాలేజీలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, ఎక్కడికక్కడ బంద్ చేయడానికి ఆర్ కృష్ణ గారు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పిల్లల్ని ఎక్కడికి పాఠశాలకి స్కూళ్లకు పంపొద్దు. ఎక్కడికక్కడ పాఠశాల బంద్ చేస్తాం. రవాణా శాఖని ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం దేశానికి సెగదలిగే విధంగా ఈ తెలుగు రాష్ట్రాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి. మల్కాజిగిరి డివిజన్ బాలసరస్వతి నగర్లో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి పర్యటించారు. ముఖ్యంగా సిరికొండ నరసింహారెడ్డి గార్డెన్ వద్ద ఇటీవల పూర్తి చేసిన నాలా పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. శానిటైజేషన్ పరిస్థితులను ఆరా తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, హార్టికల్చర్ రాజు, శానిటేషన్ సూపర్వైజర్ గిరి మరియు బీజేపీ సీనియర్ నాయకులు విఠోబా, శరణప్ప, చంద్రయ్య, పావని, శ్రీనివాస్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ వాటర్ దీంట్లోకి వస్తుందంట. బేసికలీ దాన్ని అటు కలుపుకోవాలమ్మా, దీంట్లో కలుపుకోమని చెప్పాలా. మొత్తం వాల్ ఫెన్సింగ్, ఆ క్లీనింగ్, ఆ చెట్టు నేను చేయించిన. చూడండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉందా,
ఫ్రిడ్జ్ పక్కకే చేయించిన, చూడండి ఒకసారి మీరు. ఇక్కడ ముంగడ చేయించిన, చాలా ఆ లోపల కూడా చేయించిన. ఎంత కొట్లాడినా ఎంత చేసినా తిండి తిప్పలు ఏం లేకుండా ఎన్నో రోజులు. ఆఫీసర్ పోతే మధ్యాహ్నం దొరుకుతాడు, నేను తినకుండా పోవాలి, అప్పుడే తినేటప్పుడు దొరుకుతాడు నాకు. అవునా కదా? అడుగు మున్సిపల్ వాళ్ళు ఇన్నే ఉన్నారు కదా, అడుగు. ఎన్నిసార్లు తిండి తిప్పలు లేకుండా బట్టి కష్టపడి చేస్తే ఇన్ని కోట్ల రూపాయల పని అయింది. అది బాధ్యత, ప్రజల బాధ్యత కూడా ఉండాలి కదమ్మా. ఈ చెత్త ఏదు వేస్తే మనం ఏం చేయగలుగుతాం? ఏం కాక, అవునా కదా? ఇప్పుడు 4 ఉండాల్సిన చోట 40 మంది ఉంటున్నారు. అన్ని డ్రైనేజ్, ఆ రోడ్లు, ఆ నీళ్లు. పాపం నీళ్లు కూడా అడుగుతుంది. నీళ్లు నేను మనిషి నేను ఎక్కడ పోవాలని అడుగుతున్నాను నీరు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 18న బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 1000 మంది విద్యార్థులతో విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అక్టోబర్ 18న జరిగే బంద్ గ్రామ, మండల, జిల్లా స్థాయి కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. దీనికి అన్ని సంఘాల నుండి, పార్టీల నుండి సంపూర్ణ మద్దతు లభించింది అన్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని, బీసీలకు బడ్జెట్లో, ఉద్యోగాల్లో, హాస్టల్ విద్యార్థులకు ఫీజుల విషయంలో, రాజ్యాధికారంలో కూడా రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మన వాటా కోసం న్యాయంగా, ధర్మంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దీనికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు జీవో పాస్ చేసి హైకోర్టులో పెట్టి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయి, సుప్రీంకోర్టు నుంచి ఈరోజు హైకోర్టే చూసుకుంటుంది. హైకోర్టు ఏమంటున్నది? పాత రిజర్వేషన్ ప్రకారంగానే పోవాలని చెప్తుంది. ఇది పాత రిజర్వేషన్ ప్రకారంగా పోవాలంటే మా బీసీల వాటా 56% ఉంటే మాకు 18% దక్కుతుంది. మేమేమన్నా బడుగు బలహీన వర్గాలను చెందినదని మీరు చెప్పిన తర్వాత మేము ఇంకా అడుక్కునే స్థితిలో ఉన్నాం అనుకుంటున్నామా? మేము బీసీలము 136 కులాలు ఉన్నాము. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పుడు విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, రాజకీయం కానీ, సామాజికంగా కానీ తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 1000 మందితోని, విద్యార్థులతోని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది మన భవిష్యత్ తరాల కోసం నిర్వహించేటువంటి బంద్ కాబట్టి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల రిజర్వేషన్లు అమలు కావడం కోసం కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం యొక్క చెంప చెల్లున పలగొట్టే ఉద్దేశంతో ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 18వ తారీఖు నాడు ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం, జిల్లా కేంద్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్కూల్స్ అసోసియేషన్లు, కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో వాళ్ళు ప్రకటిస్తున్నారు.